నిన్న బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారు కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పైన దురుసుగా మాట్లాడడం, 420 అని చెప్పి 420లో మాట్లాడడం చాలా సిగ్గుచేటది. ఎవరు 420లో ఎవరు ప్రజల సమస్యలను విస్మరించారో, ఎవరు అవినీతికి భూ కబ్జాలకు పాల్పడి అక్రమంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి లక్షల కోట్లు దోసుకుంటూ ప్రజలు గమనించే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. అది మర్చిపోయి మీ నోటికి ఎట్లా వస్తే అట్లా అవాకులు చవాకులు పేలడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పద్ధతి మార్చుకోండి. 100 రోజులు పూర్తయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. 100 రోజులలో ఎన్నో సంక్షేమ పథకాలు, పేదవారికి ఉపయోగపడే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి సాధ్యమైంది. అవన్నీ తెలిసి ఏదో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఉన్న బీఆర్ఎస్ కాకుండా లబ్ధి చేకూరాలి, బీజేపీ వాళ్ళకు మేలు కలగాలనే ఉద్దేశాన్ని ఇది కనబడుతుంది. ఇప్పుడు బీజేపీకి లబ్ధి చేకూర్చాలన్న విషయంలోనే ఎంపీ ఎలక్షన్స్లో మోడీకి సపోర్టుగానే బీజేపీ ఎంపీ గెలిచే దిశగానే నీ మాటలు ఉన్నాయి తప్ప నువ్వు ఉన్న పార్టీకైనా న్యాయం చేసినట్టు లేదనేది నీకు అర్థమవుతుందో లేదో నిన్న పెట్టిన పత్రికా మిత్రుల వీడియోలు తీసుకొని మళ్ళీ ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. రాష్ట్రంలో కేసీఆర్ చేసిన దురాఘాతాలు, మేడిగడ్డ, కాళేశ్వరం, ఇక్కడ పినపాక నియోజకవర్గంలో అసలు నిన్న నువ్వు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూర్చున్న బిల్డింగే మాది, కబ్జా చేసినావు, అందులోనే అనుభవిస్తాను, అందులో కూర్చొని మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తాను అంటే అది చాలా సిగ్గుపడే విషయం. ఇప్పటికైనా అలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడకుండా నిజాలు మాట్లాడాలని చెప్పని కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. పార్టీ కార్యాలయం కబ్జా చేశారు, నియోజకవర్గంలో ఎన్నో అరాచకాలు చేశారు, అభివృద్ధి పేరు చెప్పుకుంటూ నీ అనుచరులతో భూ కబ్జాలు చేశారు. కొంతమంది మీ పేరు చెప్పి, మీ అనుచరుల పేర్లు చెప్పి ప్రాణత్యాగాలు చేసి ప్రాణాలు కూడా వదిలేశారు, సూసైడ్ చేసుకున్నారు, ఊరులు పెట్టి పారిపోయారు. మీ యొక్క అరాచకాల వల్ల ప్రజలు మీకు అందుకే తగిన గుణపాఠం చెప్పిన ఇంకా కానీ కేసీఆర్ పాలన నీళ్ళు వచ్చినాయి. మేడిగడ్డ ప్రతి ట్యాంక్ బయలిపోయింది, మేడిగడ్డ ప్రాజెక్టు కూడా అడ్డంగా బయలిపోయింది, 1,00,000 కోట్లు దుర్వినియోగం. అదెటిపోయింది. ఆ స్కామ్లో బీటీపీసీ నిర్మాణాల కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎంక్వైరీ చేశారు. దానిపైన కూడా పోరాటం చేయకుండా ఈరోజు మాదే అభివృద్ధి, కేసీఆర్ నీళ్ళు ఇచ్చింది అని చెప్తా ఉన్నాం. ఆర్టీసీ మహిళలు ప్రయాణం చేయట్లేరా? మీ బంధువులలో ఎవరో ఒకరు కూడా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసి ఉంటారు, తెలుసుకోండి. ఉచిత ప్రయాణ మహిళలకు 0 కరెంటు బిల్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి ప్రజల్లో వచ్చే మార్పు, ప్రజలలో వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది. రేపు భవిష్యత్తులో మాకు రాజకీయ భవిష్యత్తు లేదని ఉండబోదనే భయంతో ఇవాళ 100 రోజులు గడవ ముందుకే పార్టీని ఇలా విమర్శిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ నాయకులు అవినీతి భాగవతం బయటపడేది ఢిల్లీలో మొత్తం రాజధాని, దేశ రాజధాని నుంచి దేశమంతా చూస్తూ ఉన్నారు మీ భాగవతం, మీ నాయకుని భాగవతం. ఈ నియోజకవర్గంలో కూడా మీ భాగవతం కూడా బయటికి తీసే విధంగా త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. నువ్వు పార్టీ కార్యాలయం కబ్జా చేసినాయి, నీ ఫామ్ హౌస్లు, నీ అనుచరుల ఫామ్ హౌస్లు కంచెలు కట్టి దోపిడీ చేశారు. లక్షలలో ఒక చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఆ రోజు పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ కేసులకు వెళ్ళి తప్పించుకున్నాం. ఆ కేసులు కూడా తిరగదోడతాం. ఆ చనిపోయిన కుటుంబానికి కూడా న్యాయం జరగడం కోసం రేపు ఈ మధ్యలోనే హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులని, డిప్యూటీ సీఎం గారు కూడా కలిసి నీ భాగవతం అంతా బయటపడడానికి ఇంకా పూర్తిగా ఇన్ని రోజులు ఎండగడితేనే ప్రజలు నీకు ఎలాంటి తీర్పిచ్చారో నీకు తెలుసు. ఇంకా లోతుగా పోయేదాకా తెచ్చుకోవద్దు, కాంగ్రెస్ పార్టీని విమర్శించొద్దు, ప్రభుత్వానికి సహకరించండి, ఈ పినపాక నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడవండి. ఉన్న శాసనసభ్యులు కూడా ఎలక్షన్ ఇవ్వడంతోనే, గెలుపుతోనే మీ ప్రతిపక్షం చెంపదెబ్బ కొట్టేటే ఒక్కరిని సోషల్ మీడియాలో విమర్శించొద్దు. ఎవరికి సమస్య ఉన్నా చేద్దామని చెప్పి అన్నటువంటి దృక్పథం ఉన్న ఎమ్మెల్యే దొరికారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యులకు సహకరించి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి తప్ప మీరేదో మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అహంకారంగా మాట్లాడితే భయపడతారు అనే భ్రమల నుంచి తొలగిపోండి. ఇప్పటికైనా కళలు, స్వప్నాల నుంచి బయటికి రావాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని దొంగ వాగ్దానాలు చేసింది, 420 వాగ్దానాలు చేసింది అనేటటువంటి మాట వాడారు. తనకు తెలుసు
తనకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తను 2 సార్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద. అంటే తను పోటీ చేసినప్పుడు ఆనాడు రేగ కాంతారావును చూసి ఓటేయలే ప్రజలు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తే, మాటిస్తే తప్పకుండా అమలు చేస్తుందనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఓటేసిన పరిస్థితి. అట్లా తనకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినటువంటి వ్యక్తి రేగ కాంతారావు అని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అటువంటి విధానాన్ని మార్చుకోవాలని సందర్భంగా రేగ కాంతారావు గారికి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. నీవు ఇప్పటికే రకరకాల వార్తలు నీ మీద వస్తున్నాయి. నువ్వు ఆ పార్టీలో ఉంటావో ఆ పార్టీ నుంచి బయటిపోతావు. ఇప్పటికే నీ పార్టీ విధానాలు నచ్చక ప్రజలు నిన్ను పక్కకు పెట్టారు, నీ పార్టీని, మిమ్మల్ని. ఈ వచ్చేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మొన్న వచ్చినటువంటి ఓట్లలో కూడా సగం ఓట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికే నీ పార్టీలో ఉన్నటువంటి కేడరు నాయకులు రాష్ట్ర నుంచి మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు పక్క చూపులు చూస్తూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళని మెప్పు కోసం, పై నాయకుల మెప్పు కోసం నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేస్తున్నావు. అసలు నువ్వు ఆ పార్టీలో ఉంటావా లేదా అనేది ఒకసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. అనవసరంగా నువ్వు కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నువ్వు అనవసరపు మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చూస్తే నువ్వే బదనాం అవుతావు, రాజకీయాల్లో లేకుండా పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ మీ విధానం మార్చుకోండి. ప్రతిపక్ష పార్టీలో ఉండి మాజీ ఎమ్మెల్యేగా ఈ పినపాక నియోజకవర్గ అభివృద్ధిలో మా ఎమ్మెల్యే గారు పాయం కిషోర్ గారు తీసుకొచ్చినటువంటి నిధులు ఇప్పటికే ఒక 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్రామాలలో నిధులు రోడ్లకి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సినటువంటి రోజులు 5 సంవత్సరాలు ఇంకా అట్నే ఉంది. కాబట్టి సహకరించాలి. దాంతోపాటు ఈ జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వీరందరూ సహకారంతో ఈ జిల్లా, ఈ నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం పినపాక ఎమ్మెల్యే పాయం కిషోర్ నాయకత్వంలో ముందుకెళ్తుంది. దానికి మీరు సహకరించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. విమర్శలు మాని మీ సహకారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.